హలో, నేను డాక్టర్ వైఎస్ రెడ్డి, డెంటల్ సర్జన్, అమీర్పేట్, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా పళ్ళు సెన్సిటివ్గా ఎందుకు ఉంటాయి? సెన్సిటివిటీ అంటే వేడివి, చల్లవి, తీపి, పులుపు, లేకపోతే టచ్, వీటి వల్ల మనకి పళ్ళ మీద ఒక షాక్ లాంటి ఫీలింగ్ కలగటమే సెన్సిటివిటీ అంటాం. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే పన్ను మీద ఉన్న ఎనామిల్ పొర యొక్క థిక్నెస్ తగ్గిపోవడం, అరిగిపోవడం, విరిగిపోవడం జరగడం వల్ల మనకి రెండో పొర ఈ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఈ ఎనామిల్ ప్రొటెక్షన్ లేని దగ్గర డెంటిన్ కి ఈ వేడి, చల్ల, తీపి, పులుపు లాంటివి తగిలినప్పుడు మనకి ఆ పెయిన్ పండు లోపల ఉన్న నరంకి తెలిసినప్పుడు ఒక జువన్ షాక్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎనామిల్ పోకుండా ఉండేదానికి ఒకటి వచ్చి గట్టి బ్రష్లు వాడటము, అడ్డంగా తోమటము అవాయిడ్ చేయాలి. 2 నిమిషాలకు మించి మనము పళ్ళు తోమకూడదు. ఒక మెత్తటి బ్రష్తో 2 నిమిషాలు పొద్దున రాత్రి మాత్రమే బ్రష్ చేసుకోవాలి. తర్వాత పళ్ళు అరుగుదలకి సంబంధించి మనకి ఎటువంటి జాగ్రత్తలు అవసరమో అవన్నీ మనం తీసుకున్నట్లయితే ఈ ఎనామిల్ ఎప్పుడైతే మనకు ప్రొటెక్ట్ అవుతుందో అప్పుడు ఈ సెన్సిటివిటీ రాకుండా జరుగుతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత మనం దంతవైద్యులు కలిసి ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడటం కానీ, లేకపోతే డీసెన్సిటైజింగ్ క్రీమ్తో వాళ్ళు అక్కడ ఒక లేయర్ ఫామ్ చేయటం కానీ, లేకపోతే సిమెంట్ ద్వారా ఆ ఎనామిల్ లోపాన్ని మనం కవర్ చేయటం కానీ, ఒకవేళ చాలా ఎక్కువ ఉంటే ఒక క్యాప్ రూపంలో పన్నుని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవటం కానీ ద్వారా మనకి ఈ సెన్సిటివిటీకి దూరం అయిపోవచ్చు. నాకు పిప్పిపళ్ళు క్యావిటీస్ ప్రివెంట్ చేసుకోవటం ఎలా? పిప్పిపళ్ళు అంటే మన పన్ను ఎప్పుడైతే ఒక నల్లగా మారి రంధ్రం ఏర్పడిపోయి అక్కడ ఆహారం చేరి తిన్నది విరుక్కోవటము, ఒక నొప్పి లాంటిది వస్తుందో దీన్ని మనము పిప్పిపన్ను అంటాం. దీన్ని దశల వారీగా మనం గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ మొట్టమొదట పంట మీద ఒక నల్ల చుక్కలాగా కనిపిస్తుంది కానీ మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండో దశలో ఆ చుక్క కొంచెం పెద్దయి ఒక చిన్న గుంటలాగా ఏర్పడి వేడి చల్లై తీసుకున్నప్పుడు మనకు జుమ్మని లాగటము, ఇలాంటి ఇబ్బంది మనం తరచుగా చూస్తూ ఉంటాం. మూడో దశలో ఈ ఏదైతే క్యావిటీ ఉందో అది లోపల నరం దాకా వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పికి గురయ్యి మనం తినలేక, పడుకోలేక, ఏ పని చేసుకునేదానికి ఇది ఒక ధ్యాస దొరక్క మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఈ పిప్పిపన్ను గమనించామో సో మనం తగు జాగ్రత్తలు తీసుకొని అసలు ఈ పిప్పిపళ్ళు రాకుండా ఉండేదానికి మనం అందరం కూడా ఖచ్చితంగా 2 పూట్ల తప్పనిసరిగా బ్రష్ చేయాలి. కనీసం 2 నిమిషాలు మనం బ్రష్ చేయాలి. బ్రష్ చేస్తున్నప్పుడు అన్ని భాగాలు మనం కవర్ చేస్తున్నట్లు చూసుకోవాలి. రెండోది వచ్చేసి మనకి ఒకవేళ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడటం వల్ల ఈ ఏదైతే ఎనామిల్ ఉందో అది ఒక స్ట్రాంగ్ ఫ్లోరోహెపటైట్ లేయర్ ఫామ్ చేసి ఈ పుచ్చొచ్చే తత్వాన్ని మనం తగ్గిస్తాం. ఇదే కాకుండా మనము ఆహారానికి మధ్య ఈ చిరుతిండ్లు మానేయటం వల్ల కూడా ఈ పుచ్చు వచ్చే అవకాశాన్ని బాగా తగ్గిస్తాం. ఇదే కాకుండా మనకి పళ్ళు తోముకున్న తర్వాత ఈ పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని కూడా మనం ఫ్లాసింగ్ ద్వారా లేకపోతే ఇంటర్డెంటల్ బ్రషెస్ ద్వారా కానీ అవి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అవి తప్పకుండా మనం క్లీన్ చేసుకోవాలి. ఆహారం పళ్ళ మీద నిలవకుండా ఉండేటట్లు చూసుకున్న వాళ్ళకి పిప్పిపళ్ళు వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది.